జంగారెడ్డిగూడెంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ పర్యటించారు. ఆయన స్నేహితులను సన్నిహితులను కలుసుకోవడానికి ఆయన విచ్చేసినట్లు తెలిపారు. పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్ నివాసానికి విచ్చేశారు. సిఐ వెంకట సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్ తదితరులు మర్యాదపూర్వకంగా జవహర్ ను కలుసుకున్నారు. పలువురు పూల బుకేలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో జవహర్ మాట్లాడారు. న్యాయం కోసం తన దగ్గరకు ఎవరొచ్చినా తనదైన రీతిలో స్పందించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని వెల్లడించారు. సమన్యాయం, సామాజిక న్యాయం ఉండేలా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని కోరారు. కుల, జాతి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ జీవనం సాగించాలని అన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల యొక్క హక్కులు, అదే విధంగా దళితులపై జరుగుతున్నటువంటి అంశాల మీద ప్రత్యేకంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ఈ బాధ్యతను అప్పచెప్పిన తర్వాత అన్ని పార్లమెంట్లలో కూడా జరుగుతున్నటువంటి రివ్యూలు గాని, వాస్తవ పరిస్థితులు గాని ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం. ఈ రోజు కూడా అనేక గ్రామాల్లో ఇంకా కులాహంకారంతో వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు, అట్రాసిటీస్, భూ కబ్జాస్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్న సందర్భంలో కమిషన్ తన పరిధి మేరకు విస్తృతంగా పర్యటించడం, అదేవిధంగా పర్యవేక్షించినటువంటి అంశాల మీద వెంటనే అధికారులతో మాట్లాడి సత్వర చర్యలు తీసుకునే విధంగా దళితులకు ఒక భరోసా కల్పించే విధంగా కమిషన్ పనిచేస్తా ఉన్నటువంటి సందర్భం. ఎందుకంటే గతంలో అనేక అంశాల్లో దళితులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిషన్ చైర్మన్ గా నాకు బాధ్యతలు అప్పగించిన తర్వాత జరుగుతున్నటువంటి అంశాల మీద కూలంకుషంగా కూడా ఈరోజు వ్యవహరించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మొన్న చూస్తే బండ్లమూడి గ్రామంలో, ఎందుకంటే గతంలో 2 క్లాసుల విధానం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, అంత ముందున్నటువంటి ప్రభుత్వాలు కానీ దాన్ని రద్దు చేసి ఏ విధంగా మనుషులంతా ఒకటనే భావాన్ని కల్పించినటువంటి పరిస్థితి గతంలో ఉంటే, ఇప్పుడు కొత్తగా పురుడు పోసుకుంటా ఉంది, రూపు మార్చుకుంటా ఉంది. ఆ వివక్షత అనేది బెంచీల స్థాయికి దిగజారిపోయి ఎత్తు బెంచి, తక్కువ బెంచి స్థాయికి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఆ గ్రామంలో అన్నింటిని కూడా డిస్మాండిల్ చేసి మనుషులంతా సమానం, మనుషులంతా ఒక్కటనే భావన కల్పించే విధంగా కూడా కమిషన్ ప్రవర్తిస్తా ఉంది. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు పూర్తి స్థాయిలో అండగా ఉండటం, అదే విధంగా ఎవరైతే వాళ్ళ మీద దాడి చేస్తున్నారో వాళ్ళని ఈ రెండింటి మీద ప్రధానంగా దృష్టి పెట్టాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సమాజ నిర్మాణం జరగాలి, మనుషులంతా ఒక్కటిగా ఉండాలని కమిషన్ భావిస్తా ఉంది. చట్ట పరిధి మేరకు మాత్రమే జరగాల్సినటువంటి అంశాల్లో చట్టాన్ని అతిక్రమించినటువంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి శిక్షలు ఉన్నారు, ఎవరైతే దళితుల మీద తీసుకుంటున్నా ఉన్నారు, ఆ దళితులు ఎవరు కూడా ఈ రోజు కమిషన్ దగ్గర రాలే. కమిషన్ దగ్గరకు వచ్చి వాళ్ళకి జరిగింది దళితులైనందువల్లే వాళ్ళకి ఆ విధంగా జరిగింది అనేది ఏదైనా ఉంటే ఖచ్చితంగా కమిషన్ చర్యలు తీసుకుంటే దాని మీద ఎవరికి అనుమానం అక్కర్లేదు. ఇలా జరిగిందని చెప్తా ఉన్నారు. కమిషన్కి వచ్చి రిపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఎవరు చేశారో అధికారులు వివరణ కోరడం జరుగుతుంది. ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి కూడా సిఫారసు చేస్తాం. దానిలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు.